ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ఆమెన్. దేశములో ప్రపంచములో ఒక వదంతి ఉన్నది. కరోనా ఉన్నదని, వైరస్ ఉన్నదని, భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయని వదంతులు పుడుతూ ఉన్నవి. వాటికి మనము భయపడాల్సిన అవసరము లేదు. మన హృదయముల్లో దిగులు ఏమాత్రము పుట్టనీయకుండా ధైర్యముగా ఉండాలని ప్రభువు పేరిట మీకు తెలియపరచుచున్నాను. సంవత్సరమునకు సంవత్సరము వదంతులు పుట్టుచూ వచ్చును. దేశములో బలాత్కారము జరుగుచున్నది గనుక ఒకరి మీద ఒకరును రాజ్యము మీదికి రాజ్యమును లేచుచున్నవి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. రాబోవు దినములలో అట్టి బలాత్కారము జరిగినటువంటి, వ్యభిచారము జరిగినటువంటి ఆ యొక్క బబులోను లాంటి, వేశ్య లాంటి ఈ యొక్క ప్రపంచమును, విగ్రహారాధన చేస్తున్నటువంటి ఈ యొక్క దేశమును, ప్రపంచమును ప్రభువైన క్రీస్తు వారు శిక్షించబోచున్నారు. కాబట్టి మనము దేవుని వారము కనుక, విగ్రహారాధన చేయము కనుక మనము భయపడాల్సిన అవసరము లేదు. అట్టి బబులోను లాంటి వేశ్య సంబంధమైనటువంటి దేశమును అవమానము పొందుతుంది. ప్రజలైన వారు హతులై ఆ యొక్క మధ్యలో కూలతారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆ యొక్క బబులోనును, వేశ్య సంబంధమైనటువంటి దేశమును, ప్రపంచమును పాడు చేయుటకు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు, ఆ యొక్క దేశము యొద్దకు వచ్చుచున్నారు. ఆకాశమును, భూమిని, వాటిలోని సమస్తమును ఈ యొక్క వేశ్య సాంగత్యము కలిగినటువంటి, పాపము కలిగినటువంటి, అక్రమము కలిగినటువంటి, బలాత్కారము కలిగినటువంటి దేశము యొక్క స్థితిని, గతిని, నాశనమును చూసి భూజనులందరూ సంతోషిస్తారు. ఇది ప్రభువైన క్రీస్తు వారి వాక్కు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా జనులారా, మీరు ఆ యొక్క వేశ్య సంబంధమైన బబులోను అనబడినటువంటి ఆ యొక్క దేశములోని వైరస్ నుండి, ఆ కరోనా నుండి మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి మీరు తప్పించుకొనండి. ఎందుకంటే మీరు దేవుని రక్తములో కడగబడిన వారు కనుక మీ ప్రాణములను రక్షించుకొనుడి. కాబట్టి ఖడ్గమును తప్పించుకొని నా వారలారా, ఆలస్యము చేయక వెళ్ళుడి. దూరము నుండి మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. యెరూషలేమును బట్టి మీ జ్ఞాపకమునకు రానివ్వుడి. యెరూషలేము కోసరము ప్రార్థన చేయుడి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి సంవత్సరమునకు సంవత్సరము దేశములో, ప్రపంచములో వదంతులు, కరోనా వైరస్లు, ఇలాంటివి రోగములు, భయంకరమైనటువంటి రోగములు, ప్రాణాపాయ రోగములు దేశము మీదకి, ప్రపంచం మీదకి వచ్చినను అవి మీ మీదికి రావు. మీరు భయపడాల్సిన అవసరం లేదని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధులు, నాతో కూడా మీరు రాజ్య పరిపాలన చేసేవారుగా ఉన్నారని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु वचन इर्मियाह चैप्टर 5 पर 1वां अध्याय में है। जब उठती हुई बात उस देश में सुन गया,
सुन जाए तब तुम्हारा मन ना घबराए। यीशु मसीह की जय। और जो उठती हुई चर्चा पृथ्वी पर सुनी जाएगी, तुम उससे ना डरना। उसके एक वर्ब बाद एक और बात उठती हुई आएगी, तब उसके बाद दूसरे वर्ब में एक और बात उठती हुई आएगी, और उस देश में उपद्रव होगा और एक हकीम दूसरे के विरुद्ध होगा। यीशु मसीह की जय। इसीलिए देख, वे दिन आते हैं जब मैं बाबुल की कूदी हुई मूर्ति पर दंड की आज्ञा करूँगा। उस सारे देश के लोगों का मुंह काला हो जाएगा और उसके सब मरे हुए लोग उसी में पड़े रहेंगे। तब स्वर्ग और पृथ्वी के सारे निवासी बाबुल पर जय जयकार करेंगे, क्योंकि उत्तर दिशा से नाश करने वाले उस पर चढ़ाई करेंगे। यहोवा की यही वाणी है। हे मेरी प्रजा, उसमें से निकाल आओ, आपने अपने प्राण को यहोवा के भड़के हुए कोप से बचाओ। यीशु मसीह की जय। हे तलवार से बचे हुए, भागो, खड़े मत रहो। यहोवा को दूर से स्मरण करो और इज़राइल की भी सुधि लो। यीशु मसीह की जय। आमीन।